సో ఫ్రెండ్స్ ఏం చేసినామంటే ఇక బాగా వర్షం పడుతుంది, లైక్ స్నో పడుతుంది. అండ్ ఇంకా అట్లా బయటకి అయితే వచ్చేసినాము. బయటకు వచ్చేసి ఇంకా ఏమన్నా బయట ఏమన్నా తిందాము అని చెప్పేసి అని అనుకున్నాము. కానీ బయట తిందామని చెప్పేసి అనుకున్నాం. మేము తినుడు కన్నా ఇంటికి పట్టుకోయి వండుకుంటే మంచిది, ఎందుకంటే ఇక్కడ ఆస్తులు అడుగుతారు అని చెప్పేసి స్టార్ట్ చేసినాము. కానీ ఇక చూడండి ఎంత స్నోను. అండ్ ఇక్కడ వెహికల్స్ చాలా వరకు అయితే స్నోలో కూడా వాడు సిగ్నల్స్ మాత్రం వదులుతలేడు. ఇక చూడండి దారుణంగా ఉంది కదా. ఈ గోడల మీద ఏమేమో రాసిరు, ఇల్లు కూడా ఇవేంటిగా కూడా తెలియదు. అండ్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్నోలో మనం చాలా జాగ్రత్తగా పోవాలి. స్కిడ్ అయినా కూడా పడితే మాత్రం మూతిపాలు అన్ని రాలుతాయి. మళ్ళీ నేను పడితే ఎస్పెషల్లీ సైకిల్ మాత్రం తొక్కుకుంటూ వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ సంతు ఎటు పైకి వెళ్ళాలా? సంతు నీ ఛత్రి మొత్తం తెల్లగా అయిపోయింది. తెల్ల ఛత్రి వాడతానా? నల్ల ఛత్రా? వామ్మో, ఇగో జాగ్రత్తగా పోవాలి, లేదనుకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇగో నా ఛత్రి మాత్రం ఇది అంబరిల్లా. అండ్ ఇక్కడ స్కిడ్ కాకుండా చూసుకుంటే చాలా బెటర్. స్కిడ్ అయినామా మూతిపాలు టపా టపా రాలుతాయి అన్నట్టు. అమ్మా చాలా స్నో పడుతుంది. ఇది తుఫాను, స్నో తుఫాన్ అనే చెప్పుకోవాలి. అండ్ ఓవర్ టు సంతోష్ కెమెరామెన్. ఇప్పుడు చైనాలో ఫస్ట్ స్నో అన్నట్టు ఇది అన్న చెప్పానన్నా. సరే మర్చిపోయి జపాన్లో ఫస్ట్ స్నో. జపాన్లో ఫస్ట్ స్నో స్నో అనేది చాలా అల్పంగా ఉంటుంది. ఎందుకైనా సరే కొట్టుకోబోతా ఉంటుంది. అండ్ కెమెరా క్వాలిటీ అయితే బాగా వస్తుందని అనుకుంటాను. చూడండి ఒకసారి చూపెట్టు. అండ్ బస్సులో మీద ఎక్కడ చూసినా కూడా స్నోడే ఉన్నది. అండ్ చాలా దారుణంగా ఉన్నది స్నో మాత్రం. అండ్ అక్కడ చూడండి స్నో తుఫాను. దీనిలో సైకిల్ తొక్కడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్. నేను తొక్కగలుగుతానో లేదా పక్కా పెడితే తొక్కనని మాత్రం ఫిక్స్ అయిపోయినా. ఏమంటావు సంతు? నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నా. నేను ఎట్లా అంటే అట్లా కదా. ఏమైనా గట్టిగా వేడివేడిగా వండుకొని తిందామా? అంతేగా. ఇది హోండా మన ఇంటికి వచ్చిన రోడ్లు కదా, ఇదే కదా? ఇదే అన్న. ఇటు పోవాలి, ఇటు పోవాలి. ఇది తప్పే. ఇక్కడ జాగ్రత్త. గిరికెళ్ళి జారకుండా పోదామా? స్కీ చేయన్న. స్కీ ఏమంటారు? యకోహామాలో ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది కూడా సంతు దగ్గరికి వచ్చినాక అది స్టార్ట్ అయింది. అది స్లో పడ్డది చైనాలో కూడా, కానీ ఇంత పడలేదు. కానీ ఇంత పడ్డా రోడ్ల మీద ఆగలేదు. ఇది కంటిన్యూస్గా పొద్దుగాల నుండి పడతాను కాబట్టి ఎటువంటి సంత మనం ఈ ల్యాప్టాప్ దగ్గరికి వచ్చేసినాము. అయితే మనకి ఇక్కడ షాప్స్ కానీ అవన్నీ ఉంటాయి. అంటే అవన్నీ అంటే అదే ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి. నేను అది వేడి చేసుకొని తిన్నా. ఓకే ఓకే. ఇది మన ఇల్లు అన్నట్టు. అందులో అయితే దుకాణంలో కూడా మేము తీసుకున్నాం. చాలా తీసుకోవాలన్న. జాగ్రత్త జారేవు. అండ్ సంతో ఏం తీసుకుంటున్నావు ఇవాళ రాత్రికి? ఏంటి సలాడా? ఓకే సలాడ్. ఇంకా సంత అయితే ఏమో ఇక్కడ ప్రతి దగ్గర మార్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ఏం మ్యాట్? ఫ్యామిలీ మాట. మై బాస్కెటా? అంటే నీ బాస్కెట్ నీ దగ్గరనే ఉంది. ఓకే. నేను పెరుగా ఈ చలికి పెరుగు తింటావు? తింటావా? బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇంకా పాలు పాల పదార్థాలు, బ్రెడ్. ఈ బ్రెడ్ ముక్కలు తినుడేనా మనం? సరే అయితే ఏం చేస్తాం, ఏవో పేదోళ్ళం, పేదరాశి పెద్దమ్మ వారసులం. ఓకే డన్. చాలా. సో డే 2 ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. అండ్ ఇంకా రోడ్ల మీదకి వెళ్ళి ఇంకా స్నో అయితే కరగలేదు, ఇగో ఇట్లానే ఉంది. అండ్ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మనకు. సంతోష్ అయితే ఇప్పుడు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు డ్యూ టు హెవీ స్నో. కానీ నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేను కదా. మరి క్రోమ్ ఓపెన్ చేసేసి నేను ఆస్ట్రేలియా పోతాను, మరి ఏమంటాను. సో చేయలేను కాబట్టి ఇంకా నేను దొక్కాల్సిందే. వర్షం పడ్డా ఏం పడ్డా. చలి ఇంకా మీకు తెలుసు చలి ఎట్లుంటుందో. వానలో చలి, స్నో, మంచు ఇక ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ యువర్ స్టే. అండ్ నువ్వు చెత్త పడేసే టైం కూడా వచ్చేసింది, చెత్త బండి వచ్చింది. అది వేరే చెత్తనా? బయట పడేసి తీసుకోపోతుంది. ఓన్లీ 8 వరకే పడేయాలి. 8 తర్వాత పడలేవు. పడేలేవా? లోపలనే ఒక 8 వరకు చెత్త బయట ఉండాలి.
బాగుంది. మళ్ళీ చెత్తకు రోజు ఉంటుంది. చెత్తకు చెత్త అంటే రోజు ప్రతి చెత్త ఒక రోజు పడలేదు. ఒకరోజు ప్లాస్టిక్లో, ఒకరోజు మన వంట చెత్త, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఊరిని అమ్మ ప్లాస్టిక్ ఒకసారి అంట, వంట చెత్త ఒకసారి అంట, అంతా వేరే వేరే ఉన్నది. సరే ఇక ఇక్కడ నుండి బయలుదేరుతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోడు మంచిగా చూసుకున్నాడు. అండ్ ఇక్కడ నుండి ఒక 17 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు పోతే మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కలిసేసి అట్లకెళ్ళి అటే వెళ్ళిపోదాం అనేది ప్లాను. మరి ఈ వర్షం ఇటనే కంటిన్యూ అయితే అక్కడ ఆగుతానా లేకుంటే ఎట్లయితే తెలియదు. మొత్తం మబ్బుగట్టు ఉన్నది అండ్ వాన పడేటట్టే ఉన్నది, చూడవచ్చు మీరు. సో ఇంకా బయలుదేరుతున్నా. బాయ్. ఇది 3వసారి. సో చూడండి, ఇగో ఈ మంచులో నేను సైక్లింగ్ చేస్తున్నా అండ్ క్రేజీగా ఉంది కదా అసలుకి చూసుకుంటే. ఇటు వెళ్ళాలి మళ్ళీ. రోడ్డుకి ఇరువైపులా అశోకులు చెట్టు నాటాను, జపాన్ ప్రజలు మంచు వేసాను. సో చూసారా ఎట్లుందో. సో ఇక్కడ రైట్ తీసుకోవాలంట, 10 లెఫ్ట్ అంట. ఇది ఏమో చెప్తుంది, నాకు భయం అవుతుంది. మంచిగా నేను ఎప్పుడు సైక్లింగ్ చేయలేదు, ఫస్ట్ టైం అన్నట్టు మంచిగా సైక్లింగ్ చేయడం. ఓహో మై గాడ్, ఏమన్నా ఉందా అసలుకి ఫ్రెండ్స్, క్రేజీ అసలుకి ఇది. ఇట్లా సైక్లింగ్ చేయడం అంటే మాటలా, ఎంత అదృష్టం ఉంటే అవుతుంది ఇట్లా. సో ఫ్రెండ్స్, ఇక్కడ అందరైతే మంచుని మొత్తం తీసేస్తున్నారు అండ్ నేను మాత్రం ఈ కొండలు ఎక్కుతున్నా. అండ్ ఇక్కడ కొండలు మామూలుగా లేవు ఫ్రెండ్స్, చాలా పైకి ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది రైడు కామెంట్ చేయండి తప్పకుండా. ఒరే కొంచెం వ్యూస్ పెంచండి రా, అసలే 10,000 15,000 అయిందిరా బాబు. ఒరే నీ అమ్మ జారదు కదా మంచిగా. ఇదేంటి ఎంత పైకి ఉంది. దారుణంగా ఉంది, చాలా పైకి ఉంది. ఒక 5 కిలోమీటర్స్ అట్లా వచ్చిన అండ్ స్నో మాత్రం కంటిన్యూ ఉన్నది అండ్ వర్షం పడుతుంది. నాకు బెనిఫిట్ అదే అన్నట్టు. ఇప్పుడు నా బెనిఫిట్ బొందా చినుకులు పడుతూ ఉన్నాయి ఫేస్ పైన, సెల్ పైన, కెమెరా పైన. అండ్ మీకు ఏమైనా కనబడుతుందేమో ఇక్కడ, కొంచెం క్లీన్ చేద్దాం. యా చూడవచ్చు మీరు. అండ్ ఇలాంటి లైక్ ఈ స్నోలో అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చలి ఎంత ఉంది, నా ముక్కులకి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, పెదాలు ఎట్లా ఎండిపోతున్నాయి అనేది. బట్ అన్నీ కూడా రైడ్లో ఒక లైక్ మోటివేషన్స్ అన్నట్టు నాకు మాత్రము. ఇలాంటి వెదర్లో ఇలా స్నో ఎంజాయ్ చేయాలంటే మనం మనాలి, కాశ్మీర్, లదాఖ్ పోతాం. నేను జపాన్ వచ్చింది ఈసారి, ట్రెక్కింగ్ పోయారు మా వాళ్ళందరూ. ఇట్స్ సో నైస్. కానీ చాలా మౌంటైన్స్ ఉన్నాయి, అదే లైక్ మౌంటైన్స్ అంటే హిల్స్ ఉన్నాయి, అదే నాకు మెయిన్ ప్రాబ్లం. ఫిర్ भी చలేంగే, ఎక్స్ప్లోర్ కరేంగే, ఆగే జాయేంగే, చలేంగే. చూసారా మీరు, ఇటు పక్కన నా లెఫ్ట్ ఇటు రైల్వే ట్రాక్ ఉంది, ఇటు రైట్ మాత్రం ఒక ఫ్లోటింగ్. సో రైట్ మాత్రం ఒక రివర్ ఉంది. సో దట్ ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాము. అండ్ ఈ సైకిల్ రూట్ మాత్రం సపరేట్ చూపెడుతుంది. సో కాబట్టి మనం ఇదే రూట్లో వెళ్ళాలి. సపరేట్ కానీ కొంచెం ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చింది కదా, ఇలాంటి ప్లేస్లో క్యాంప్ వేసుకొని వండుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదంట. లేదనుకోండి జనాలు ఉన్న ప్లేస్లో అక్కడిక్కడ క్యాంప్ వేసుకున్నాం అనుకోండి, లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏంటి అని చెప్పేసి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందంట. సో కరెక్ట్ టైంకి ఒక చిన్న ట్రైన్ అయితే పోతుంది, మెట్రో ట్రైన్ అనుకుంటా అది. ఇది ముచ్చట.
సో మీకు ఇక్కడ కనబడుతున్న ట్రీస్ ఏవైతే ఉన్నాయో సకురా ట్రీస్ అన్నట్టు. సో ఈ సకురా ట్రీస్ ఏం చేస్తాయంటే మామూలుగా ఇప్పుడు ఈ స్నో అంతా అయిపోయిన తర్వాత కొంచెం బాగా లైక్ కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫిబ్రవరిలోనే. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా మార్చ్ స్టార్టింగ్ ఫిబ్రవరి ఎండింగ్కి ఈ చెట్లన్నీ ఇట్లా పింక్గా లైక్ పువ్వులు రాయడం, పూయడం అండ్ పింక్ పువ్వులు, వైట్ పువ్వులు అండ్ ఆకులు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న బర్డ్స్ లాగా వస్తున్నాయి వాటికి, అండ్ చిన్న చిన్న బర్డ్స్. సో మొగ్గలు అంటాం కదా, మొగ్గలు అయితే వస్తున్నాయి. ఆ మొగ్గలతోటి ఇక తర్వాత వస్తాయి కానీ క్రేజీగా ఉంటాయి అన్నట్టు చూడడానికి. అండ్ ఇది మనకు జపాన్లో ఎండ్లో ఉండొచ్చు, లేకుంటే ఎర్లీగా వచ్చిన ఎక్కడైనా కనబడితే కనబడవచ్చు ఎర్లీ సకురా. లేకుంటే మనకు సౌత్ కొరియాలో మాత్రం ఫుల్ కనబడతాయి. ఇవి జస్ట్ ఒక వారం రోజులు మాత్రమే ఉంటాయి అన్నట్టు, జస్ట్ 6 days మాత్రమే. సో అది మనకి ఇక్కడ తడి ఇట్లా లేకుంటే నేను క్యాంప్ వేసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడ కింద మొత్తం తడి ఉన్నది. ఈ స్నోకి మనకు కొంచెం ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడైతే యాకోహామా నుండి మనము మౌంట్ ఫుజీ సైడ్ వెళ్తున్నాం. మధ్యలో అట్లా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడైతే లంచ్ చేసి దాన్ని బట్టి వర్షం ఇట్లా ఏం లేకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేద్దాం, లేదు అంటే ఇంకా ప్లాన్ అకార్డింగ్లీ అన్నట్టు పిలిచి. సో నేను ఇప్పుడే అన్నా కదా కొన్ని వైట్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి చెట్టుకి, అక్కడ కనబడుతున్నాయి కొన్ని వైట్ ఫ్లవర్స్. అండ్ కొన్ని వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, కొన్ని చెట్లకు మాత్రం ఎర్లీ సకురా అన్నట్టు ఇది. కొన్ని వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. వైట్ కన్నా పింక్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి సో అది కనబడితే నేను మంచిగా క్యాప్చర్ చేస్తాను అక్కడికి వెళ్ళేసి. అండ్ అది ఎవరిలో ప్రైవేటు ప్రాపర్టీ, సో దట్ మనం అటు వెళ్ళలేము. సో ఇంకా మనం వీడియో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ సకురా అని అంటారు అన్నట్టు. జపాన్లో ఇది ఫేమస్ మార్చ్ ఏప్రిల్ సో టైంలో వస్తాయి కాబట్టి అప్పుడు మాత్రం ఫ్లైట్ రేట్లే కానీ దాన్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు. పార్కులు మొత్తం దద్దరు వెళ్ళిపోతాయి అనుకోండి. సో నేను మీకు మాత్రం ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అయితే అది చేస్తా, ఒక మంచిగా బ్యూటిఫుల్గా సినిమాటిక్గా వీడియో తీస్తా సకురాది. మీరు అస్సలు నిరాశ నిస్పృహాలకు లోన్ కావద్దు ఫ్రెండ్స్. మేహూనా ఇక్కడ కూర్చొని నేను ఫోన్ వాడుతున్నాను. ఇంకా ఇక్కడ నుండి 9 kilometers అవుతుంది మనం వెళ్ళాల్సింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, అరిగటో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కూడా మనతోటి లైక్ సెల్ఫీ అట్లా తీసుకుంటున్నారు, అది బాగా అనిపిస్తుంది. లైక్ ఎందుకంటే అది మన వర్క్ను అప్రిషియేట్ చేసినట్టే. సో అలా అప్రిషియేషన్ ఎప్పుడైనా కూడా చిన్న చిరునవ్వు చాలు. ఇప్పుడు మామూలుగా నేను సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నా, ఎవరైనా చిన్నగా ఒక ఫేస్ పైనకి వెళ్ళి ఒక చిన్న చిరునవ్వు వదిలేస్తే అది నాకు ఎంతో పాజిటివిటీని ఇస్తుంది. లైక్ నేను ఏదో ఒక మంచి పని చేస్తున్నట్టు, లైక్ గొప్పగా చేస్తున్నట్టు అది ఇస్తాయి అన్నట్టు. సో అది నన్ను ఇంకా కొంచెం ముందుకి పుష్ చేస్తుంది. సైక్లింగ్ చేసేటప్పుడు ఎంత బాధ ఉన్నా కూడా చిన్నగా మర్చిపోతా, ఎంత అలసిపోయినా కూడా చిన్న ఒక ఎనర్జీ పిల్ లాంటిది అన్నట్టు అది నాకు. సో దట్ చాలాసార్లు అలాంటివి నాకు ఉపయోగపడతాయి. అండ్ ఒక గుడ్ కామెంట్ కూడా త్రూ అవుట్ ద వీడియోని ఇంకా బ్యూటిఫుల్ చేస్తుంది. సో వీలైతే పాజిటివ్నెస్ పెంచండి, ఎంకరేజ్ చేయండి. లైక్ ఎవరు యూనిక్గా చేసినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయండి. సో దట్ ఇంకా చాలా ముందుకు వెళ్తాం మనం. చిన్న ఎంకరేజ్మెంటే ఫ్రెండ్స్. స్కూల్లో ఒకడు మంచిగా చదువుతాడు అనుకో, వీడు మస్తు చదువుతాడని 10 మందికి పరిచయం చేస్తే వాడు ఇంటికి వెళ్ళి కూడా ఇంకా గట్టిగా చదువుతాడు, ఇంకా చదువుతాడు. అదే వీడు ఏం చదవాడు, వేస్ట్ వెళ్ళగాడు, వీడు మొద్దు సున్నా బండి రాయి అని ఇట్లా మనం అంటారు టీచర్లు కానీ. సో ఆ యాటిట్యూడ్ టీచర్స్ చాలా మార్చుకోవాలి. సో ఎందుకంటే ఒకప్పుడు లైక్ స్కిల్స్ టీచర్ కూడా మెంటాలిటీ ఎట్లుండాలి ఏంటని చెప్పేసి స్కిల్స్ ఉండాలి. సో ఆ విధంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినప్పుడు వీడు కూడా బాగా చదువుతాడు కానీ వీడే చదవట్లేదు, ఏంటి నువ్వు నాతో సైక్లింగ్కి వస్తారా మీరిద్దరు, అయ్యో సో వీడే చదవట్లేదు, వీడు చదివితే మస్తు ఉంటాడు, వీడు కూడా మస్తు టాలెంట్ ఉంటుంది, ఒక్కసారి చదివితే గుర్తుంటుంది వీడికి, ఇలాంటివి చెప్పినప్పుడు వాడు 10 మందిలో ఒక్కడైనా మారి అండ్ వాడికి కూడా చిన్న మోటివేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో దట్ నేనైతే అదే చెప్తా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది,
మన రైడ్లో మంచు కూడా స్టార్ట్ అయిపోయింది, చలి కూడా స్టార్ట్ అయిపోయింది. నా చేతులన్నీ నంబ అయిపోయినాయి అండ్ నా కాళ్ళన్నీ కూడా నంబ అయిపోయినాయి. అండ్ కెన్ గో ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ ఇది పోవచ్చు నడుచుకుంటా. ఓకే, అన్ని కాళ్ళన్నీ కూడా నంబ అయిపోయినాయి అండ్ చాలా దారుణంగా ఉన్నది చెప్పాలంటే. ఎందుకంటే చల్లగా ఉన్నది కదా, స్నో పడ్డ అప్పుడు ఇక ఆ వాతావరణం టెంపరేచర్ ఎట్లుంటుందో మీకు తెలుసు, ఆ విధంగా ఉంది. సో దట్ ఇంకా హ్యాండిల్ చేస్తున్నా ఎంతో కొంత, తప్పదు. అండ్ నాకు చేతులు మొద్దు మారిపోయినాయి చెప్పాలంటే. గ్లౌస్ ఉన్నాయి ఓకే, బట్ ఇంకా అన్నిటిని మలుచుకొని లోపల పెట్టుకున్నాం అనుకోండి అవ్వదు. కానీ బాడీ మాత్రం బాగా వేడి ఉంది. సో ఇక తెలుసు మీకు బాడీ ఎందుకు వేడి ఉంటుంది అంటే, మనం ఇప్పుడు తొక్కుతున్నాం కాబట్టి బాడీలోకి వెళ్ళి హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో దట్ అట్లా బాడీ ఉన్నాయి. కాళ్ళు కూడా వేడిగానే ఉన్నాయి, కానీ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా కాళ్ళకి చేతులకి అండ్ మూతి ముక్కు ఇది కళ్ళు ఇవి కూడా చల్లగానే ఉన్నాయి. వీటిని కొంచెం మేనేజ్ చేసుకుంటే ఈ చలి నుండి అవతల పడవచ్చు. కానీ కష్టం ఫ్రెండ్స్ అట్లా మేనేజ్ చేసుకోవడం. ఆకలి అవుతుంది నాకు గట్టిగానే. ఇక్కడ చూడండి సీడీలు డివిడీలు బుక్ ఆఫ్ ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. సీడీ డివిడీ అంట గ్రేటే. డివిడీ గేమ్స్ కామిక్స్ బుక్స్ అంట. అండ్ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి అవన్నీ కనబడుతున్నాయి. అసహ్య. అండ్ ఇప్పుడు నాకు ఆ కార్లో పక్కపంటి పోయి ఆ వాటర్ అంతా నా మీద పడుతుంది, చాలా చిరాకు అనిపిస్తుంది చెప్పాలంటే. ఇంకొక 6 కిలోమీటర్సే ఉంది కానీ రీచ్ అయిపోతే అలా అనిపిస్తుంది తొందరగా. అండ్ ఒకవేళ వర్షం సడన్గా పెద్దగా పెరిగింది అనుకోండి ఇంకా బిస్కెట్ అవుతాం మనం. ఓకే, ఇక ఆగుడు. సైడ్ కొంచెం వాన ఎక్కువైంది ఫ్రెండ్స్. ఓహో సరే, వానలో కనబడలేదు, సిగ్నల్ జంప్ అయిపోయాను. ఇక హోండా షైన్లు లేవు ఇక్కడ. అప్పుడు ఏముండే హోండా అన్నీ వేరే ఉన్నాయి, హోండా సిబిఆర్ అయినా ఓకే ఇవన్నీ ఉన్నాయి. అండ్ సిగ్నల్ జంప్ అయిపోయి జారింది, సైకిల్ జారింది స్నో కింద ఐస్లో. ఇంకా అదృష్టం ఏంటంటే ఐస్ ఇక్కడ ఐస్ గ్లాస్ లాగా మారలేదు మనాలి ఆ టైంలో. అక్కడ ఏమైతే అంటే ఐస్ అనేది గడ్డగట్టి వెహికల్స్ తొక్కి గ్లాస్ లాగా మారుతుంది. ఇక్కడ ఏమైందంటే స్నో పడ్డ తర్వాత వాన పడ్డది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వానకి స్నో అంతా కరిగిపోయి ఐస్ లాగా మారకుండా ఉన్నది. దట్స్ ద మెయిన్ బెనిఫిట్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళకు. లేదంటే వెహికల్స్ బ్రేక్ అయితే ఆగవు, యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మీకు ఇక్కడ కీ కనబడ్డదా? అయితే నేను నడిచి ఇట్లా తొక్కుంటూ వస్తుంటే అతనికి ఆ కీ దొరికింది. దొరకంగానే అతడు ఆ పక్కకు పెట్టిండు దాన్ని. సో ఎందుకు పక్కకు పెట్టిండంటే మళ్ళీ పోయిందని చెప్పేసి ఎక్కడ పడిపోయిందా అని చెప్పేసి ఎవరైనా ఎత్తుకుంటూ వస్తారు కదా, ఎత్తుక్కున్న వాళ్ళు అది తీసుకుంటారు అన్నట్టు. సో ఎవరిది వాళ్ళకి అన్నట్టు. ఇక లైక్ అది అక్కడే ఉంటుంది, వాడు దొరుకుతుంది అన్నట్టు. ఎక్కడ ఏం పోయినా కూడా ఈజీగా దొరుకుతుంది, పడేసుకున్నా కూడా దొరుకుతుంది అని. సో పెట్టుకోవచ్చు అంటే లైక్ చాలా ఇంత పద్ధతిగా నీట్గా ఉన్నారు వీళ్ళు, గ్రేటే కదా. ఇలాంటివి కొన్ని మంచిగా అనిపిస్తాయి. నేను కూడా ఏదైనా కీ దొరికింది అనుకో దాన్ని తీసుకొని ఏం దాచిపెట్టాను, పట్టుకోను, అది మనకి ఎట్లా అవసరం లేదు, ఆ పక్కనే పెట్టేస్తా. సో దట్ ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు ఎత్తుక్కుంటూ వస్తే వాళ్ళకి అక్కడ కనబడుతుంది. సో అది తీసుకుంటారు. వాడు తీటోడు తీసుకొని ఇస్తే మనం ఏం చేయలేము అన్నట్టు. హాయ్, ఇక్కడ
చెరి బాబు చూపిస్తావా సైకిల్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడ లోపట్టేనండి? హాయ్ చెరీ, తెలుగు వస్తుందా నీకు? ఓ, ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? స్కూల్ కిండర్ గార్డెన్ క్లాస్ పోతున్నావా? అవునా, భలే పరిగెడుతున్నావు చెరీ నువ్వు. ఎక్కడ చెరీ? బయటనా? ఎక్కడ పెట్టాలి? రావాలా? నీ చెప్పు ఊడిపోయింది చెరీ. ఓకే, ఇక్కడ. Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz, straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo una mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be beat you on cam like. Hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Vestido Mbappé, rich como Mbappé, I can never let her up stop me. In the backseat, I'm with your bitch, si me encanta ese topic. Windows black, that's a fact, she don't even mind getting sloppy. Shooter outside, holding the mat, si le digo dispara y like copy. Ábrame la ventana para ventilar este humo. Fuck you, Mr. Officer, soy un trap star, so you know. Fumo, bebo, vendo, ¿qué le digo? Pa'l carajo ese sendo. Bam, bam, she wanna flip for the gram. Toda esa puta saben who I am, so she wanna check this bitch on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. ఏమంటారు దీన్ని? మర్జాకారి. మర్జాకారి అంటే రైస్ వైన్. రైస్ వైనా? ఓకే, ఇది రైస్ వైన్. ఇది ఈ వాటర్ పోసుకోవాలా? అవసరం లేదు, అది నీకు ఘాట్ అనిపిస్తుంది, అంటే వేడిగా ఉంటుంది. డైరెక్ట్ ఒక సిప్పు మింగుడేనా? లేదు, కొంచెం తాగొచ్చు. ఇది వచ్చేసి క్విల్ ఎగ్స్. దీని పేరు ఏం పేరు అన్నావు బ్రో? చికెన్ నన్బన్. చికెన్ నన్బన్. ఇగో ఇక్కడ హాఫ్ బాయిల్డ్. ఇది నెగిమా. ఇదేంటి? నెగిమా తారే. నెగిమా తారే. ఇది దీని పేరు బూతాబరా.